ఈసారి నువ్వే మెల్లానా గుర్తులా గుర్తుంచుకో పింఛన్ వస్తుందా బల్ల వస్తుంది పింఛని ఎవడిస్తుంది పింఛని పన్ను పట్ట వలిగిపోయింది చూడనా పోయి కడుపోనా అరే అన్నా పోనా అమ్మ పాడుగాను ఇంకోసారా నాకు ఇది రోజు వచ్చి కడుగుతావా అన్న? నాకు 3 పిల్లలు ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కరోజు కడిగినట్టు కాదు. నాకు కూడా ఉందన్న ఓటెక్కు చూస్తావా? హలో ఏడున్నావానా? హలో వస్తున్నా తమ్మి, అయిపోయింది. ఇగో దారిలోనే ఉన్నా, 5 నిమిషాలనే తాడినే ఉంటా చూడు. వచ్చేసిన ఆల్రెడీ. అరే జల్దీ రాన్న, ప్రచారం చేద్దామంటావు. దిక్కు పోరాలందరినీ పైసలు పెట్టి రెడీ చేసినా ఇక్కడ మళ్ళీ అందరు పోతాన బట్టే ఓ దిక్కు పొద్దు కూడా పోతుంది. జల్దీ రాన్నా, నువ్వు తొందర వచ్చేసేయి. ఎంతసేపు వెయిట్ చేస్తారన్న? వీళ్ళు కూడా పోరాలు పోతా అంటారు. వీళ్ళు బిర్యానీకే వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏమన్నా ప్రచారానికి మన మీద ప్రేమతో వస్తారు అన్న. వీళ్ళు ఏమన్నా ఎవ్వరు రాడు కానీ నువ్వు జల్దీరా. ఇగో వచ్చేస్తున్నా, 5 నిమిషాలలో వస్తా అని చెప్పినా కదా. పేమెంట్ గురించి బాధపడొద్దని చెప్పు. డబుల్ పేమెంట్ ఇచ్చేస్తా, సింగిల్ హ్యాండ్ తో డబుల్ పేమెంట్ ఇచ్చేస్తా. వచ్చేస్తున్నా, 5 నిమిషాలు ఆగమని చెప్పు. ఏమైందన్నా? ఎంతసేపు ఉండాలి మేము? అర్ధగంట గంట అని ఎంతసేపు పెట్టినాము మమ్మల్ని. వేరే పార్టీలు పిలుస్తున్నాయి, అటు పోవాలన్నా మేము. సరే జల్దీ కానీ అన్న, మేము పైసలు ఇప్పుడే సంపాదించుకుంటాం కానీ 4 పార్టీలు తిరగాలన్నా మేము. అన్ని పార్టీలు తిరిగితేనే మాకు ఇంత ఉంటుంది. అరే తమ్మి, ఒక్క 10 నిమిషాలు ఆగురా. నీ ముంగట్ నేను ఫోన్ చేసి ఇప్పుడు. అరే ఏడున్నావన్నా నువ్వు? పోరాలు పోతా అంటురా నా. జల్దీ రానా నువ్వు. ఫస్ట్ పనులను నిష్పెట్టు, నువ్వు జల్దీ రా ఫస్ట్ ఇడికి. అరే తమ్మి, అన్న రాగానే రాజన్నక చేయని గట్టిగా అనాలి తమ్మి. అన్న ముంగడ మాత్రం ఇజ్జత్ ఎక్కువపై. ఇప్పుడు కూడా మా పర్ఫార్మెన్స్, మేము చేసే పర్ఫార్మెన్స్ కి రాజన్న వారిపోతాడు. ఏడికిరా? అద్దిరా బిడ్డ, శబ్బాష్ రా రాజన్నకి. అరే అన్న కారు వస్తుందిరా, తీర్రా అందరు కడవలు తీర్రా. ఈసారి నువ్వే మెల్లానా పక్క అన్న పడితే గెలిపిస్తామన్నా. గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో. పింఛన్ వస్తుందా? బల్ల వస్తుంది పింఛని ఎవడిస్తుంది పింఛని పన్ను పట్ట వలిగిపోయింది. ఇప్పుడు నువ్వు గుర్తుంచుకో, బీరును గుర్తుంచుకో. గుద్దినాక పింఛన్ రాకపోతే అప్పుడు నన్ను ఇంటికొచ్చాడు. పింఛన్ ఇప్పిస్తాని. బీరును గుద్దాలనా నిన్ను గుద్దాలనా? తనని గుద్దవే, బీరును గుద్దు. ఏ కొనుకొచ్చుకుంటావు బిడ్డ? ఇప్పుడే పోతున్నావు. అమ్మా ఏడిపోతున్నావు? ఇప్పిస్తున్నాను కదా పింఛని. మిషన్ కూడా మిషన్ తెచ్చుకుంటా. లెక్క పెట్టే మిషన్. అట్లా కాదే, పింఛన్ ఇప్పిస్తానా? ముందు బీరు సీసాకు ఓటేసిన తర్వాత, నన్ను గెలిపించిన తర్వాత నీకు పింఛన్. ఇగో అగ్గిపెట్ట మచ్చకి అగ్గి లేదు, నటనం స్టార్కి నటనం లేదు, మా రాజన్న గుద్దకు సిగ్గు లేదు. అరే మీరు నన్ను తిడుతుర్రా, పొగుడుతుర్రా. మైండ్కి ఏం అర్థమవుతుంది? రాజన్నకి
అమ్మా నీకే వేస్తా బిడ్డ ఓటు. నా తెలకాయ తిరిగింది బిడ్డ, నా తెలకాయ తిరిగింది బిడ్డ. అబ్బా ఏ పానాలు ఉందో ఇంటి పంపా. ఏ నడు నడు. రాజన్నకి మీరు గుర్తుకే, మీరు గుర్తుకే, రాజన్నకి, రాజన్నకి, చూడనా పోయి కడుపోనా అరే అన్నా పోనా. పూజలు రావాలంటే పూచి కట్టాలి, నడుము మిగించాలన్నా. నడువనా కడువనా ఓడు నడువనా. రాజన్నకి ఆగమ్మా ఏమైంది? ఏమైందన్నా కనిపిస్తలేదా? దొడ్డి పోయింది. ఎప్పుడు కడతావా నువ్వేమన్నా? ఆగమ్మా నేనున్నా. నేను అడుగుతీ. నేనమ్మ పాడుగాను ఇంకోసారా నాకు ఇది చూసినావుగా సేవ చేస్తున్నా. నువ్వు మాత్రం బేర్చూసాకు మాత్రం ఓటేసి నన్ను గెలిపియండి. రోజు వచ్చి కడతావా అన్న? నాకు ముగ్గురు పిల్లలు ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కరోజు కడిగినట్టు కాదు. ముందైతే గెలిపియమ్మా. రోజు వచ్చి అడుగుతుంది. సరే తీ అన్న, నేను చేస్తాను రోజు ఓట్లు. ఈ ప్రచారం ఏమోగానే నా ఇచ్చేది మొత్తం పోతుంది. రాజన్నకే మీరు గుర్తుకే, మీరు గుర్తుకే. మీ కొడుకులు బిడ్డలు కళ్ళాకుంటారు. అమ్మ 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 రాజన్నకే మీరు సీసా గుర్తుకే. ఈడవాడు కొత్త పిచ్చగాడు నా వాడ కట్లకు వచ్చిండు. ఎవరా మీది? ఇవేంది శిష్యులు అడుపునాడు, శిష్యులు అడుపునాడు కావుగా. నాలా చిప్పు ఉందా? చిప్ప పెట్టి అడుక్కోవాలి. నాలా అంగుందా? వేసుకొని అడుక్కోవాలి. చూడు అమ్మా అమ్మా వచ్చారు ఎవరు? ఉన్నావమ్మా జల్దీ బయటికి రా. ఉండదు లేరా? అమ్మా నువ్వు పిలిస్తే రారు, నేను పిలిస్తే వస్తారు. పిలువురా మింగి సమ్ముతాడా. పిలుస్తా చూడు. అమ్మా కడుపు మడుతున్నాడా? ఎవరా విషయాన్ని ఎవరు అర్థమైతలేదు, ఏమైతలేదు. ఈడు పిలుస్తుండా ఆడు పిలుస్తుండా ఏది అర్థమైతలేదు. అమ్మా నేనే పిలిచింది. కాదమ్మా నేను పిలిచినా, నేను పిలుస్తున్నావు నువ్వు. ఎవర్రా నువ్వు నాతో నుల్లి పెడుతున్నావు? నాకు నేను అడిగే కాడికి వస్తున్నావు నువ్వు. ముందు వెళ్ళిపోను. ఎవరైనా నువ్వు నన్ను ఓనికి నేను అన్నం అడుక్కోనికి వచ్చినా, నువ్వు ఓట్లు అడుక్కోనికి వచ్చినావు. నీ డ్యూటీ నీది, నా డ్యూటీ నాది. అమ్మా అన్నమయ్య, అమ్మా అన్నమయ్య, అమ్మా ఇట్రా. అమ్మా అన్నమయ్య, అమ్మా జర ఓటు నాకి. అమ్మా జర అన్నమయ్య, అమ్మా జర అన్నమయ్య. నువ్వు ఆ బిడ్డ నేను ఎవరో అనుకున్నా. కాదమ్మా నేను, కాదమ్మా నేను. నువ్వు కూడా పంది మొక్క కూడా నువ్వు రోజు వస్తూనే ఉంటావు. నా కొడుకు ఇప్పుడు వచ్చిండు, మాట్లాడాలి. ముందు ఈ దూరనైతే పంపియమ్మా. ఇంతో బాధ భరించలేకపోతున్నాను. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మేము ఇయ్యాలనే దొరలా కాపాడుతున్నాం. పోరా పో. నాకు కూడా ఉందన్న ఓటెక్కు చూస్తావా? నీకు కూడా ఉందా అన్న ఓటాకు? కొంచెం బేసిక్కి ఓటే అన్న. లేతే నాకేంటి? నీకా అన్న కొత్త చిప్ప 10 ఇప్పిస్తా. అదేంలో నాకే రాసిస్తావా అన్న? మళ్ళీ దాంట్లో ఎవ్వరు రావద్దు అడుక్కోనికి, నేనే అడుక్కోవాలి. నాకే పెట్టాలి అన్నమాట, ఎవ్వరు పెట్టద్దు. సరేనా? ఏమన్నా కానీ బేసిక్ అయితే గుర్తుకు ఒక ఓని. వేస్తా పో బిడ్డ, వేస్తా. అయితే ఎందుకు నాకు ఫస్ట్ అన్న? నువ్వు కూడా నువ్వు నీకు రోజు వేసుడేనా? నువ్వు అయితే పోయి రాపో, రేపు రాపో. ఓటు ఓటు కావాలంటే పట్టుకోవాలన్నా. రాజన్న గారి నాయకత్వం. ఏం చిన్న డాడీ లేడా? మా డాడీ సంగతి తర్వాత గానీ ఎందుకు ముందైతే మీ నాయన విలువరా. నాతో మాట్లాడితే మా డాడీతో మాట్లాడినట్టు ఏంటి? రోడ్లు, కరెంటు, నీళ్లు,
మోరీలు అన్ని మంచిగా ఉన్నాయారా? మోరిలా దా చూపిస్తా. సిగ్గుండాలి సిగ్గుండాలి. రాజన్నకి రాజన్నకి ఈడి గుడి తీసిండ్రా నాదిగా. ఎమ్మెల్యే వద్దు ఏమొద్దు, ఎమ్మెల్యే వద్దు ఏమొద్దు. రాజన్నకి రాజన్నకి హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి, గంట కొట్టండి గంటలు కొట్టండి.